జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన సమస్యని గుర్తించి సమస్యకై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేన పరిష్కారమే పరాకాష్ఠగా పారబట్టి పలుగుబట్టి పోరాడే మన సేన మన జనసేన జనమే తన సేన. మీడియా మిత్రులకు నమస్కారం. మేము ఈరోజు ఉదయం నుంచి దాదాపు ఒక 10 గ్రామాలు తిరగడం జరిగింది. ఈ 10 గ్రామాల్లో కూడా ప్రజలందరూ జనసేన పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. గత పాలకులు చేసిన అవినీతుల వల్ల మంచి పాలన కావాలని ప్రజలు కూడా జనసేన పార్టీకి బ్రహ్మరథం పెట్టి గెలిపించడానికి అందరూ సహకరిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ సుధాకర్ గారికి కావలి ప్రజలు బైనోడిపాలెం కానించి దాదాపు 20 గ్రామాల్లో మజరాలు కూడా కలిపి ఆవాస ప్రాంతాల్లో కూడా కలిపి ఈరోజు ప్రచార కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి ఊర్లో 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ప్రజలు వచ్చి స్వాగతం పలికారు. ప్రజా సమస్యలు వరుసగా కరువు ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో కరువు సహాయ చర్యలు చేపట్ల కన్నా సంఘం దగ్గర పూర్తి చేసి ఎక్కువ నీళ్లు కాలువ పారిచ్చి ఈ ప్రాంతం కరువు నుంచి కాపాడాలనే చర్య ఇది పాలకవర్గాలు లేకుండా ఉండటం విచారకరమైనటువంటి విషయం. వెంటనే చేసేదానికి జనసేన పార్టీ, సిపిఎం పార్టీ, అదే రకంగా వచ్చేసరికి సిపిఐ, బిఎస్పి కృషి చేస్తూ ఉంటుంది. వామపక్షాలు జనసేన నాయకుల్ని బలపరచాలని ఇక్కడ జనసేన అభ్యర్థి మన సుధాకర్ గారికి గాజు గ్లాస్ గుర్తు, రాజగోపాల్ గారికి సుత్తి కొడవల నక్షత్రం సిపిఎం అభ్యర్థి, దీన్ని సిపిఐ బిఎస్పి బలపరుస్తూ ఉంది. మీరందరూ స్వాగతించాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి అనేక గ్రామాల్లో తిరిగాం. ప్రధానంగా ఈ కోస్టల్ ఏరియాలో కూడా ఏ గ్రామంలో పోయినా కూడా ఒక్క రోడ్డు లేదు. వేల రూపాయలు కోట్ల రూపాయలు తెచ్చి టీడీపీ గవర్నమెంట్ అభివృద్ధి చేసినామని చెప్పింది. నిజంగా సుధాకర్ గారు ఆ గ్రామాల్లో పోతే ప్రతి గ్రామంలో కూడా ఆయన దృష్టికి అయ్యా మా ఊళ్ళో రోడ్డు లేదు, కనీసం మాకు తాగడానికి నీళ్ళు లేవని అనేక ప్రజలు ఆయన దృష్టికి తీసుకురావడం. ఇంత దౌర్భాగ్యంగా ఈ ప్రభుత్వాలు వెళ్తూ ఉంటే కోట్ల రూపాయలు వాళ్ళు జేబులు వేసుకున్నారు. మళ్ళీ ఎలక్షన్ ఖర్చు పెట్టేదానికి వాళ్ళు ఒక ప్రణాళికగా ప్లాన్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఈ రాష్ట్రంలో జనసేన, సిపిఐ, సిపిఎం, బిఎస్పి పార్టీ ఒక కూటమిగా ప్రజా మార్పు రావాలనే క్రమంలో ఈ పార్టీలు ముందుకు వచ్చినాయి. దానికి అనుగుణంగా ప్రజలు కూడా మార్పు అనేది ఖచ్చితంగా మేము తీసుకొస్తాం, సుధాకర్ గారిని గెలిపిస్తాం, ఈ ఏరియా అంతా కూడా అభివృద్ధి కావాలా అనే ఒక విధానంతో ఉన్నారు.